అంతా కూడా ఏకమైపోయారు. కానీ ఈ మెగా ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం అది మెగా ఫ్యామిలీకి అన్యాయం చేయడం అంటది. ఇప్పుడు మెగా కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా చిరంజీవి సినీ రంగానికి ఆ కుటుంబం చేసిన గొప్ప సేవల్ని గౌరవించే వ్యక్తిగా నేను అంగీకరించా అంటాను. తెలుగు సినిమా రంగానికి మెగా కుటుంబం చేసిన సేవలు మామూలు సేవలు కావు కదా. అది ఇందులో ఎవరిని తక్కువ చేయలేం. అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ సిరీస్ ఇది కాక మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళ పాపం ఇప్పుడు పాపులర్ కావచ్చు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో మిగతా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు కదా. వాళ్ళు బిగిన్ చేశారు క్యారియర్, మేబీ వాళ్ళు ఇంకా టాప్ అవుతారేమో ఎవరికెరక. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ ఎవరి ప్రత్యేకత వారికే. ఇప్పుడు కమేడియన్ ఒక హీరోను పోల్చగలమా? ఇప్పుడు అల్లు రామలింగయ్య గొప్ప నటుడా, చిరంజీవి గొప్ప నటుడా అంటే ఆ ప్రశ్న చెత్త ప్రశ్న అంటే నేను. ఎవరిద్దరూ గొప్ప నటులే. సో అల్లు రామలింగయ్య లాగా చిరంజీవిని ఎట్లా కంపేర్ చేస్తే చిరంజీవిని అల్లు రామలింగయ్య ఇట్లా ఎలా కంపేర్ చేస్తావు? సో అది ఆ రకమైన కంపారిజనే తప్పు. ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించలేదా సినిమాల్లో? ఒకే సినిమాలో ఇద్దరు గొప్ప పాత్రల్లో నటించే ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురాలేదా తెలుగు సినిమా రంగానికి? అందువల్ల ఈ వివాదం తెలుగు సినిమా రంగానికి మంచిది కాదు. మెగా కుటుంబాన్ని అభిమానించే వారికి ఇదేమి ఆనందాన్ని ఇవ్వదు. ఈ వివాదము మెగా కుటుంబ గౌరవాన్ని పెంచదు. అందువల్ల ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టాలనేదే నా విజ్ఞప్తి. నేననేది ఇందులో ఒక్కొక్కరు వారి వారి ప్రత్యేకత, వారంతా కలిస్తే ప్రత్యేకత. ఇప్పుడు మనకు ఇల్లు కడతాం, ఇంట్లో ప్రతి రూమ్కు ఓ ప్రత్యేకత ఉంటుంది. బెడ్రూమ్ లేకుండా కిచెన్ ఉండదు, కిచెన్ లేకుండా బెడ్రూమ్ ఉంటుందా? పోనీ బెడ్రూమ్ అన్నదనుకో, నేనే గొప్ప, నేను లేకపోతే నువ్వు ఎక్కడ వంటావు? రోడ్డు మీద వంటావు. కిచెన్ అన్నదనుకో, నువ్వు లేచినాక ఎక్కడ తింటావు? నీకు వంట ఎక్కడ వండుతుంది? నేను నా రూమ్లో వండాలి కదా కిచెన్ అన్నదనుకో. మీకు డైనింగ్ హాల్ అన్నదనుకో, నువ్వు వండుతావయ్యా, తినుడు ఎక్కడ అన్నావు అనుకోండి. ముందు రూమ్ అన్నదనుకోండి, తింటావయ్యా, నలుగురు ఫ్రెండ్స్ అంతా ఎక్కడ కూర్చుంటావు? అసలు ఇందులో ఏ రూము ఇంట్లో ఏది ప్రత్యేకత అంటాను చెప్పండి? అన్నీ కలిపితే ఇల్లు అవుతుంది. ఏ ఇంటికి ఏ గదికి ఆ గదికి ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒక కుటుంబమేనంతే. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళందరూ కలిస్తే ఒక కుటుంబం అవుతుంది. అందువల్ల కుటుంబాన్ని, వ్యక్తిని విడగొట్టి చూడకూడదు. అదే సమయంలో కుటుంబంలో భాగస్వామిగా వ్యక్తికి ఉండే ప్రత్యేకతను మనం కొట్టిపారేయలేము. సో వ్యక్తికి ఉండే ప్రత్యేక, ఇప్పుడు ఎన్టీ రామారావు కుటుంబంలో అందరూ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారా? సో మరి పురంధేశ్వర్ రాజకీయాల్లో స్థాయికి వచ్చారు. మరి మిగతా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో ఆ స్థాయికి రాలేదు కదా. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే జగన్ సక్సెస్ అయ్యాడు, షర్మిల సక్సెస్ కాలేదు కదా. సో అందువల్ల ఏ కుటుంబంలోనైనా ఇది క్రికెట్ కానీ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అవుతారన్న గ్యారెంటీ ఉంటుందా అని చెప్పి సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని గౌరవించవచ్చు క్రికెట్ ఫ్యాన్స్. కానీ అదే సమయంలో సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని చెప్పి ఆయన అయితే ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోరు కదా. ఒకవేళ తీసుకున్న ఆయన సిక్సర్ కొట్టుడు, బౌండరీ కొట్టుడు అయితే ఎవరి మీద ఆధారపడి ఉండదు కదా. సచిన్ టెండూల్కర్ వల్ల క్రికెట్లో రావచ్చు మ్యాచ్లోకి, అక్కడ వరకు సచిన్ టెండూల్కర్ హెల్ప్ చేయగలుగుతాడు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ అయినా చిరంజీవి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాడు. అల్టిమేట్గా జనం నచ్చితేనే కదా ఆయన హీరో అయ్యేది. సో జనం నచ్చకపోతే రామ్ చరణ్ హీరో అవుతాడా? అందువల్ల ఈ రకమైనటువంటి కంపారిజన్లే కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్ క్వశ్చన్. అల్లు రామలింగయ్య లేకుండా చిరంజీవి లేడు అంటే అది తప్పే. చిరంజీవి లేకుండా అల్లు అర్జున్ లేడు అనడం తప్పే. అదే సమయంలో చిరంజీవి కంట్రిబ్యూషన్ లేదనడం అంతకంటే తప్పు. అల్లు రామలింగయ్య కంట్రిబ్యూషన్ లేదు చిరంజీవి జీవితంలో అంటే ఆ చిరంజీవి కూడా ఒప్పుకోడు. ఎవరైనా ఒప్పుకుంటారా? అది మీరు అడగని చిరంజీవిని అల్లు రామలింగయ్య కంట్రిబ్యూషన్ మీ లైఫ్ లేదని ఒప్పుకుంటాడా? సో అందువల్ల ఇవన్నీ అభిమానులు చేసేటువంటి అడ్డగోలు గోల. సో అది అనవసర వివాదం అని నా అభిప్రాయం. రైట్ సార్. కానీ ఈ వార్తని అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతున్న ఈ ఎపిసోడ్ని అంతా కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఎక్కువ హైలైట్ చేస్తోంది. ఇవాళ వచ్చిన వార్త ఇంకా ఏ పత్రికలోనూ ఈ వార్త రాలేదు సార్. సాక్షిలో బ్యానర్ ఐటమ్ మీద ఒకసారి చూపించండి. అది సాక్షిలో బ్యానర్ ఐటమ్. ఇక్కడ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఆబ్వియస్ కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యతిరేక కదా. అది ఆటోమేటిక్గా కదా ఆనందపడతారు. ఎందుకు పడరు? నేను అంటున్నది ఇప్పుడు అర్థమైంది. కానీ ఎందుకు అంటున్నాను? ఇప్పుడు మెగా కుటుంబ అభిమానులు అనుకునేవారు అల్టిమేట్గా ఎవరికి అవకాశం ఇచ్చారు? తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అట్లీస్ట్
చిరంజీవి ప్రత్యర్థి కాకపోతే అల్లు అర్జున్